ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. గ్రామాల్లో ఏంటంటే ఇండియన్ టాయిలెట్ అనేది చాలా కామన్. అట్లా కింద కూర్చోవడం కూడా బాగా అది ఉంటుంది, తినడం కానీ దేనికైనా. సో ఈ ఆపరేషన్స్ తర్వాత, ఈ నీ రీప్లేస్మెంట్ తర్వాత మళ్ళీ ఇండియన్ టాయిలెట్లో కూర్చునే అవకాశం దొరుకుతుందా వాళ్ళకి? చాలా మంచి ప్రశ్న అండి. చాలా మంది ఉమెన్స్ ఎస్పెషల్లీ విలేజ్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు అడిగే ప్రశ్న అది చేయొచ్చు. బట్ చేస్తే ఏంటంటే మనము ఆ రెండు స్టీల్ మధ్యలో ఒక ప్లాస్టిక్ పెడతాం, దాని కూడా ఒక లైఫ్ ఉంటుంది. సో దాన్ని మనం 18 to 20 years వస్తుంది అంటాం. ప్రాపర్ సర్జరీ ప్రాపర్ హ్యాండ్స్ లో చేస్తే 18 to 20 years ఈజీగా వస్తుంది. బట్ ఇండియన్ వాష్రూమ్ లో కూర్చోడనప్పుడు మోకాలు అనేది ఎక్కువ బెండ్ చేయాలి. ఆ ఎక్కువ బెండ్ చేసినప్పుడు ఈ పోస్టీరియర్ లిప్ దగ్గర ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. దాంతో అరుగుదల దాని కూడా వేర్ అండ్ టేర్ అయిపోతుంది. సో అది మళ్ళీ లైఫ్ అనేది ఒక 10 years 12 years కి పడిపోవచ్చు. సో దానికోసం యూజువల్ గా అవాయిడ్ చేస్తాం. బట్ అప్పుడప్పుడు మీరు టెంపుల్స్ కి వెళ్ళి కూర్చోవచ్చు అంటే కూర్చోమని చెప్తాను నేను. కూర్చోవచ్చా? కింద కూర్చోవచ్చు, బట్ రెగ్యులర్ గా చేయొద్దనే చెప్తాం. దాని లాంగివిటీ అనేది పెరుగుతుంది. ఇంకా మీరు రోబోటిక్ సర్జరీలో స్పెషలిస్ట్ యాక్చువల్గా మీరు. సో అయితే చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, ఈ రోబోటిక్ సర్జరీ అనగానే డాక్టర్ గారు ఉండరేమో, రోబోట్స్ వచ్చి చేస్తాయేమో అనుకోండి. అంటే ఇది చాలా సిల్లీ క్వశ్చనే కావచ్చు. అంటే కొంచెం ఇంకా గ్రామాల్లో ఉండే వాళ్ళకి కూడా అవగాహన రావాలని ప్రశ్న అడుగుతున్నాను. సో రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి అసలు యాక్చువల్లీ? ఎప్పుడైనా రోబోటిక్ చేయలేదండి. రోబోటిక్ ఈజ్ అ సొఫిస్టికేటెడ్ మెషిన్. దాంట్లో ఏఐ కానీ ఇవన్నీ ఉంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది బేసిక్ గా. బట్ దానికి బ్రెయిన్స్ అనేది ఉండదు. బ్రెయిన్ అనేది డాక్టర్దే. సో పేషెంట్ డేటా తీసుకొని మనం మెషిన్ కి ఇస్తే ఆ మెషిన్ సర్టెన్ క్రైటీరియాస్ ఇస్తుంది. ఈ పేషెంట్ కి ఈ పలానా పొజిషన్ ఉంది, నువ్వు ఇలా పెడితే బెటర్ అని ఒక సూచన ఇస్తుంది. ఆ సజెషన్ మాత్రం ఇస్తుంది, దాన్ని కూడా మనము డిసైడ్ చేసుకోవాలి. సో ఆపరేషన్ టేబుల్ దగ్గర మీరు ఉంటారు, 100% మేమే చేయాలి. డేటా కూడా మేమే ఇవ్వాలి దానికి. మీరు ఎక్కడో ఇంట్లో కూర్చొని మార్చేసి అంటే అది మారుస్తుంది, బహుసారి వస్తుందేమో ఫ్యూచర్ లో. కానీ ఎంత అయినా కూడా ఆపరేషన్ అయితే మేమే కట్ చేయాలి, మేమే ఓపెన్ చేయాలి, మేమే తీయాలి, దాని దగ్గర తీసుకోపోవాలి, ఇవన్నీ ఉంటాయి. రోబోటిక్ ఎప్పుడు చేయలేదండి. ఇట్ ఇస్ జస్ట్ అ మెషిన్ విచ్ ఇస్ సఫిస్టికేటెడ్ అండ్ హైలీ అడ్వాన్స్డ్. సో రోబోట్స్ చేయడం అనేది ఏమి ఉండదు, మీరే చేస్తారు, పక్కనే ఉంటారు కదా, అదేదో సజెషన్స్ ఇస్తుంది అంతే. మనం దానికి డేటా ఇస్తే ఆ డేటాని తీసుకొని సజెషన్స్ ఇస్తుంది. ఆ సజెషన్ కూడా మనం తీసుకోవాలా లేదా అని మనం డిసైడ్ చేయాలి. సో ఆ ప్రాపర్ బ్రెయిన్ సర్జన్ ఆయన నాలెడ్జ్ ని దానికి మెషిన్ కి ఇస్తే ఆ డేటా కొలాబరేట్ చేసి చేసిన సర్జరీలే సక్సెస్ఫుల్ అవుతాయి. సూపర్. సో సాధారణ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి, రోబోటిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి రికవరీ పర్సెంటేజ్ తేడా ఉంటుందా సార్? 100% ఉంటుందండి. ఫాస్టర్ రికవరీ, ప్రిసిషన్. అంటే మనకి రోబోటిక్ లో ఏంటంటే అడ్వాంటేజ్, బోన్ ప్లేస్మెంట్ అంటే ఇంప్లాంట్ ప్లేస్మెంట్ ఎక్కడ పెట్టాలనేది కూడా మనకి క్లారిటీ అనేది సర్జరీ కన్నా ముందే తెలిసిపోతుంది. మాన్యువల్ దాంట్లో అట్లా ఉండదు. మాన్యువల్ దాంట్లో ఏంటంటే మిషన్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్రకారంగానే కట్ చేయాలి. సో ప్రతి పేషెంట్ కి సేమ్ ఉంటుంది అది. బట్ ఇదేంటంటే టైలర్ మేడ్. సో మనం ప్రతి దానికి డేటా ఇస్తాం దానికి, ప్రతి పేషెంట్ ఆ పేషెంట్ డేటా తీసుకొని అది మనకి ఇది ఇస్తుంది. సో ఇట్స్ అ టైలర్ మేడ్, కస్టమ్ మేడ్ అనుకోండి. ఇంకా సో అడ్వాంటేజ్ చాలా ఉంటుంది, అక్యురసీ ఉంటుంది, ప్రిసిషన్ ఉంటుంది, ఇంప్లాంట్ పొజిషనింగ్ మంచిగా ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, బోన్ కూడా చాలా మినిమల్ గా కట్ అవుతుంది కంపేర్ టు ది మాన్యువల్ థింగ్. సో అది చాలా చూస్తున్నాను నేను. డెఫినెట్ గా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పేషెంట్స్ కి. సార్ తర్వాత ఆపరేషన్ తర్వాత సేమ్ డేలో నడిపిస్తాను అన్నారు మీరు. ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళొచ్చు? అంటే రెగ్యులర్ వాళ్ళ పనులకు ఎప్పుడు వెళ్ళొచ్చు? ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది? యూజువల్ గా నేను 2 weeks ఇస్తానండి వాళ్ళకి టైం. కాకపోతే ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇంటికి ఒక 2 days లో పంపిస్తాం మేము. ఒక మోకాలు చేస్తే 2 days, 2 చేస్తే 5 days. నేను 2 ఒకసారి చేయను యూజువల్ గా. ఒకటి చేసిన తర్వాత 2 days గ్యాప్ కి ఇంకోటి చేస్తాను. సో సేమ్ హాస్పిటల్ స్టే, దీన్ని స్టాగర్డ్ నీ రీప్లేస్మెంట్ అంటాము. సో ఒకటి చేసి 2 days తర్వాత ఆ 2 days వీళ్ళకి ఈ సర్జరీ అనేది హీలింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. వాళ్ళ బాడీ కూడా కోప్ అప్ అవుతుంది. సో వాళ్ళకి డ్రింక్స్ కానీ, ఫుడ్ కానీ, మినరల్స్ కానీ, మంచి హెల్తీ ఫుడ్, హెల్తీ జ్యూసెస్ ఇవన్నీ ఇస్తాం 2 days. దాంతో వాళ్ళు రీజ్యూనేట్ అవుతారు. రీజ్యూనేట్ అయ్యి ఎనర్జైజ్డ్ అయిన తర్వాత ఇంకోటి చేస్తాం. సో ఆ 2 days గ్యాప్ లో కూడా వీళ్ళని నడిపించడము, ట్రైనింగ్ ఇవ్వడము, ఎక్సర్సైజ్ చేయడం అన్నీ చేపిస్తుంటాం. మళ్ళీ నెక్స్ట్ 2 days కి ఇంకోటి చేసిన తర్వాత 2 మోకాలతో నడిపించడము ఇవన్నీ చేసేసి 5th day వాళ్ళని ఇంటికి పంపించిన తర్వాత ఫీమేల్స్ అయితే నించోని కుకింగ్ అలాంటివి చేసుకోవచ్చు, ఇంటి వర్క్ పనులు చేసుకోవచ్చు. బట్ బయటికి వెళ్ళడం మాత్రం 2 weeks టైం ఇవ్వాలి. ఈ 2 weeks లో ఏం చేస్తామంటే, వాళ్ళకి చాలా మంది అడిగే ప్రశ్నకి, ఈ 2 weeks లో అగ్రెసివ్ ట్రైనింగ్ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయాలి, స్టెప్స్ ఎక్కడం దిగడం నేర్చుకోవాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతాం.
రైట్ 2 వీక్స్ మనకి ఎందుకు తీసుకుంటామంటే వాళ్ళు ఈ 2 వీక్స్ లో ఎంత చేస్తారన్నది వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది, ఓకే ఎంత మంచిగా నడవచ్చు అన్నది. సో మా టార్గెట్ ఏంటంటే వాళ్ళు ముందు పెయిన్ స్టార్ట్ అయ్యే ముందు ఎట్లా నడుస్తుండే చక్క అలానే నడిపేయడం, ఓకే ఆ లెవెల్ కి తీసుకుపోవడానికి 2 వీక్స్ టైం తీసుకుంటాం. వండర్ఫుల్ సార్. యశోద అంటే ఇప్పుడు మన సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్. దానిలో మీరు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ సూపర్ ఎక్స్పీరియన్స్ మీది. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంత వరల్డ్ క్లాస్ హాస్పిటల్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో ఉంటుంది సార్ ఇక్కడ? ఇక్కడ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అండి, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్, ఓకే అండ్ వీఆర్ పార్ట్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. బయట ఎక్కడ చూసినా కూడా మన యశోద సికింద్రాబాద్ స్టాండర్డ్స్ అన్నది ఇంటర్నేషనల్ కి ఈక్వల్ గా దానిపైనే ఉంటుంది. ఓకే మనం ఎక్విప్మెంట్ వాడడం కానీ మన అన్ని ఆల్మోస్ట్ ఈక్వల్ టు ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఓకే అండ్ దట్ ఈస్ ద రీజన్ మనకి ద క్వాలిటీ వైజ్ కూడా యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ చాలా బాగుంటుందండి. హైదరాబాద్ లో సగం జనాభా మన హాస్పిటల్లోనే ఉంది ఇవాళ. ఎక్కడ సో నేను ఒక యూనిట్ హెడ్ ని, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాదు, బట్ యా యశోద హాస్పిటల్ హస్ గివెన్ మీ అ గుడ్ ఆపర్చునిటీ. రోబోటిక్ నీ రిప్లేస్మెంట్స్ లో స్పెషలైజ్డ్ గా. సో ఐఎమ్ టేకింగ్ దట్ ఫార్వర్డ్. సూపర్. సరే, అసలైన ప్రశ్న, వామ్మో ఎంత ఖర్చు అవుతుంది, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత పెద్ద డాక్టర్ అంటే అయిపోతాం మనం అనుకుంటారు. దాని బదులు ఈ నొప్పులతో నడవడం బెటర్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి మీరు ఏం భరోసా ఇస్తారు? అది మేము రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాము, బట్ నేను పేషెంట్స్ కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పేది ఏంటంటే, ఒకవేళ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అయితే ఓకే సర్టెన్ ప్రైస్ ఉంటుంది డెఫినెట్ గా. మనం స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే we have invested so much into the hospital to give a very good care to the patients. సో ఇది ఇస్తున్నప్పుడు డెఫినెట్ గా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఏంటి అంటే, మనము చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సర్జరీ చెప్పంగానే, ప్రొసీజర్ చెప్పంగానే ప్రైస్ ఎంత అవుతుంది, వాళ్ళ మొదటి ప్రశ్న ఇదే ఉంటుంది. ఆ ప్రైస్ చెప్పినప్పుడు వీళ్ళు షాక్ అవుతారు. బట్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ కాస్ట్, ఇట్ ఈస్ అబౌట్ గివింగ్ యూ పెయిన్ ఫ్రీ లైఫ్. అంటే నీకు నొప్పి లేని జీవితం ఇస్తున్నాం. దాంతో నీ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, నీ వర్కింగ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా దాంతో నువ్వు నీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెరుగుతుంది, దాంతో నువ్వు ఇంకా సంపాదించవచ్చు. బట్ ఏంటి అంటే, ఓకే సర్టన్ వాల్యూస్ ఉంటాయి డెఫినెట్ గా. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఒక మోకాల్ మార్పిడి అనేది 1-2 ఇయర్స్ కోసం కాదండి. మనం ఒకసారి సర్జరీ చేస్తే 18 to 20 ఇయర్స్ ఈజీగా వస్తుంది, ప్రాపర్ సర్జరీ చేసినప్పుడు, మా లాంటి డాక్టర్స్ చేసినప్పుడు. సో అప్పుడు ఏంటి అంటే, మీరు ఈ సర్టన్ వాల్యూ ఏదైతే మీరు ఇప్పుడు పే చేస్తున్నారో, అది 1 day 2 days కోసం కాకుండా, 1-2 years కోసం కాకుండా 20 yearsకి ప్లాన్ చేసుకుంటే, క్యాల్కులేట్ చేసుకుంటే హార్డ్లీ 12,000 to 15,000 per year మీరు ఖర్చు పెడతారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.